ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 6వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు యథార్థవంతుడని మన హృదయములో ముద్ర వేసుకోవాలి. చెప్పలేనన్ని సార్లు దేవుడు మన ప్రార్థనలకు అద్భుతమైన రీతిగా ఆలకించి జవాబులు ఇచ్చాడు. అవును, ప్రస్తుతం మనం చేస్తున్న విజ్ఞాపనలు కూడా ఆలకిస్తున్నాడు. ఆయన మన నుండి తన చెవులను తిప్పుకోడు. అందులకు ఆయనను స్తుతిద్దాం. ఈ కీర్తనాకారుని హృదయంలో నిక్షిప్తమైన గొప్ప నమ్మకం మనలో కూడా ఉండాలి. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును అని దావీదు నిశ్చయముగా చెప్పుచున్నాడు. అందులకు మనము కూడా విశ్వాస హస్తముతో ఆయనను పట్టుకుందాం. అవును, అప్పుడు ఆయన మనలను అంగీకరించు. ఆయన మనల్ని గూర్చి ఆలోచిస్తాడు. ఆయన విధానములో ఆయన ప్రేమపూర్వకమైన జ్ఞానము చొప్పున మనకి మంచిది అని ఆయనకు అనిపించిన సమయములో ఆయన మనకు కావలసింది అనుగ్రహిస్తాడు. మన దీన ప్రార్థనకు ఆయన దగ్గరకు తీసుకువెళదాం. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. కృపగల దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. మన శత్రువులైతే మన ప్రార్థనలు మన కన్నీటిని చూచి వెక్కిరిస్తారు. మన దేవుడు ఎప్పుడూ అలా చెయ్యడు, కానీ వాటిని విని జవాబిస్తాడు. ఆయన మన ప్రార్థనలను తన చెవులతో విని తన హృదయములో దాచుకుంటాడు. నీలాంటి దీన ప్రార్థనకు ఎంతో మంచి జవాబు దొరుకుతుంది. మనం దేవుణ్ణి అంగీకరిస్తే ఆయన మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. ఆయన మన ప్రార్థనలకు ఆమేన్ ముద్ర వేసినప్పుడు అవి ఆయన సన్నిధికి చేరి ఆయన సన్నిధిలో నిలిచి ఉంటాయి. ఆయన మన ప్రార్థనలన్నిటినీ ఆలకించి అంగీకరిస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఎలా ప్రార్థించాలో ప్రార్థించుటకు దేవుని సహాయం కోరుకుందాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, అవును, మీరు మా ప్రార్థనలు ఆలకించేవారు. మమ్మలను మా ప్రార్థనలను మీరు అంగీకరించేవారు. మీ మనస్సులో పెట్టుకునేవారు. మా ప్రార్థనకి జవాబుగా మీరు కార్యాలు చేసేవారు. అందును బట్టి మేము ప్రార్థించుటకు కావలసిన మీ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి. చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో అభివృద్ధి ఆశీర్వాదాలు ఇవ్వండి. చేతి పనులు, పొలాలు, పశువులు, వ్యాపారాలు మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవుటకు, గర్భము లేని వారికి గర్భఫలాలు అనుగ్రహించమని, గర్భఫలములు అనుగ్రహించబడిన వారికి సుఖమైన ప్రసూతిమ్మని,
ప్రసూతైన వారికి ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, రుణాలు, శత్రువుల నుంచి మీ పిల్లల్ని విడిపించి మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.